అబ్రహాం సైడ్ నుంచే మనం స్టడీ చేస్తాం. కానీ అంటే బలి సందర్భం ఆ బలి సందర్భంలో అసలు ఆ నిండు వృద్ధాప్యులు ఉన్న అబ్రహాం ఎంత ఒరిగిపోయాడని అబ్రహాం సైడ్ నుంచే మనం చూస్తాం. కానీ ఇస్సాకు ఏం ఫీల్ అవుతున్నాడు ఎప్పుడైనా మనం గమనించామా? ఇప్పుడు మనం టచ్ చేస్తున్నాం. అబ్రహాము ఇస్సాకుని కన్న సంగతి మాకు ఎందుకేంటి యేసు ప్రభు ఎందుకు పుట్టాడో నీకు తెలియాలంటే ఇస్సాకు పుట్టుకి యేసు ప్రభు పుట్టుకి నీ పుట్టుకి సంబంధం ఉంది. ఏం సంబంధం ఉంది? యేసు ప్రభు వారు బాగా వినండి. ఎలా వచ్చాడు ఈ భూమి మీద కంటే మత్తయి సువార్తకు ఒకవేళ ట్యాగ్ ఇస్తే మత్తయి సువార్త మత్తయ్య యేసు ప్రభు వారిని ఎలా పరిచయం చేస్తాడంటే ఆయన రాజు. ఆ రాజుకు వచ్చిన వాడు ఎలా వచ్చాడో మత్తయి పరిచయం చేస్తాడు. గమ్మత్తేడు చెప్పిన ఎవరైనా ఇప్పుడు సడన్గా వచ్చి ఇక్కడ నిలబడి అరే నేను రాజునరా, మీరందరూ నన్ను అభిమానించాలి, ఆదరించాలి, నేను రాజునరా, మీరందరూ నన్ను వెంబడించాలి, అందరు నా మాట వినండి అంటే మీరేమంటారు? పని చూసుకురని చెప్తామా? రాజు అవ్వాలంటే ఏముండాలి? అసలు ఆ రాజు ఎలా పుట్టాడో తెలియాలి. రాత్రి రాజులు అయిపోతారా? ఒక రాజు అవ్వాలంటే ఆ రాజు పుట్టికేంటో తెలియాలి, ఆ రాజు వంశం ఏంటో తెలియాలి, ఆ వ్యక్తి రాజు కావడానికి కావాల్సిన అర్హత, క్వాలిఫికేషన్ ఏంటో తెలియాలి. అందుకే మత్తయ్య గారు ఇతను రాజు అని చెప్పడానికి అప్పటికప్పుడు పరిచయం చేయట్లేదు. ఆయన రాజు అని చెప్పడానికి ఆయన ఎలా పుట్టాడు, ఆయన వంశం ఏంటి, ఆయన ఎలా వచ్చాడు, ఆయన అర్హత ఏంటి, ఈ సూత్రాల మీద మత్తయి సువార్త మనకు ప్రయాణం జరుగుద్ది. ఆ ప్రయాణంలో మనం అబ్రహాముని టచ్ చేసాం, దావీదు గారిని టచ్ చేసాం. ఇప్పుడు దావీదు అబ్రహాము గారిని పరిచయం చేసుకున్న, వాళ్ళ తల్లిదండ్రులు పరిచయం చేసుకున్న మనకి అబ్రహాము గారు కొడుకు ఎదురవుతున్నాడు ఇప్పుడు మనకి ఈ జీనియాలజీలో. ఆయన పేరు ఇస్సాకు. ఏంటి ఇస్సాకు అంటే? ఇస్సాకు అన్న దానికి మనకు అర్థం తెలుసు, నవ్వు. ఏంటట? ఇస్సాక్ అనే పేరుకి అర్థం నవ్వు. ఇస్సాక్ అనే పేరుకి అర్థం నవ్వు అయితే నవ్వు బాగా వినండి. వృద్ధాప్యులున్న శారమ్మకి, వృద్ధాప్యులున్న అబ్రహాముకి, వృద్ధాప్యులున్న వాళ్ళ తల్లిదండ్రులకి నవ్వులు పుట్టించడానికి పుట్టాడు. ఎంత చక్కటి పేరు అంటే అయింది చూడండి. వాళ్ళ పూర్తిగా నిరీక్షణ కోల్పోయారు వాళ్ళ శరీరాన్ని చూసుకుని. అప్పుడప్పుడు మాట్లాడుకున్నారు కూడా, మృతతుల్యమైపోయిన మాకు బిడ్డలు ఎలా పుడతారు ప్రభువా అని. దేవుడు అన్నాడు, నువ్వు నమ్మే ఖచ్చితంగా పుడతారు. అబ్రహాము బలంగా నమ్మాడు, శారమ్మ బలంగా నమ్మింది. వారి శరీరాలను చూసుకుని మా గర్భాలు ఇప్పుడెక్కడ బిడ్డలను కంటాయని వారు అనుకోక దేవుడు ఇస్తానన్నాడు, ఖచ్చితంగా ఇస్తాను. నిజంగా ఆ వయసులో పిల్లలు పుట్టారు. ఆ అబ్బాయి పేరు నవ్వు. నిజంగా శారమ్మ నవ్వు ఎప్పుడో ఆగిపోయి ఉంటుంది పిల్లలు లేనిది. ఎందుకంటే ఆ సమాజమైన ఈ సమాజమైన పిల్లలు లేని దాన్ని ఏమంటారు చెప్పండి? గొడ్రాలైన దానితో ఎన్ని గొడవలు ఉంటాయి చెప్పండి? అత్తతో గొడవ, ఇల్లాలతో గొడవ, పొరిగింటితో గొడవ, చెల్లుతో గొడవ, తోబుట్టులతో గొడవ, అత్తింటి వారితో గొడవ, సమాజంతో గొడవ. ఆవిడ ఎంత పెద్ద యజమానురాలైనా బిడ్డలు లేకపోతే కిందన్న పనిదానితో కూడా గొడవ. ఆమె జీవితంలో నవ్వు, సహజ సిద్ధమైన నవ్వు బహుశా ఆగిపోయింది. ఈ బిడ్డ పుట్టుక తన జీవితంలోకి ఏం తెచ్చింది చెప్పండి? నవ్వుని తీసుకొచ్చింది. అబ్రహాంలో కూడా ఎక్కడో వెళితే ఎన్నుంటే ఏముంది ప్రభువా, బంగారం ఉంటే ఏముంది, ఎండుంటే ఏముంది, నాకు ఎంత సంపద ఉంటే ఏముంది, కానీ ఉండాల్సిన వాళ్ళు లేడు కదా. నా యొక్క బేసం ఒక్కటి లేదు కదా. ఒకవేళ గట్టిగా మాట్లాడుకుంటే ఎలియాజరే నాకు కొడుకు అవుతాడే తప్ప నా కుమారుడు ఏడు ప్రభువా అని బాధపడుతున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం, కంగారు పడకు, నీకు వాగ్దాన పుత్రుడు పుడతాడు. నవ్వు ప్రారంభమైంది అబ్రహాంకి. శారమ్మ జీవితంలో నవ్వొచ్చింది, అబ్రహాం జీవితంలో నవ్వొచ్చింది. మీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకు వాళ్ళు నవ్వుకుంటున్నారంటే గమనించండి, దేవుడు మాకు బిడ్డనివ్వబోతున్నాడని నవ్వుకున్నారు. అనుమానంతో నవ్వుకోలేదు. చెప్పండి, బిడ్డనివ్వబోతున్నాడని నవ్వుకున్నారు. అది ఆత్మీయంగా ఆరోగ్యకరమైన నవ్వును నవ్వుకున్నారు వాళ్ళు. నిజంగా శారమ్మతో దేవుడు క్షమించండి, అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు శారమ్మ వెనకాల నవ్వుకుంది. దేవుడు అన్నీ చూస్తాడుగా. సర్వం ఎరిగినవాడు అన్నాడు, మీ ఆవిడ నవ్వుతుంది ఏంటి అని అడిగాడు దేవుడు. శారమ్మ అందే, నేను అంతకు నవ్వలేదని. నువ్వు ఎందుకు నవ్వావు? నువ్వు నవ్వావు నాకు తెలుసు అన్నాడు. ఎందుకు నవ్వుతుందంటే మనకి కొన్ని వ్యాఖ్యానకర్తల వివరణ ఏంటంటే, ఆవిడ నిజంగా నవ్వొచ్చింది. ఆ టైంలో ఆవిడే కదా ఎవరన్నా నవ్వుతారు. ఎందుకంటే అప్పటికి ఆవిడ వయసు 90 ఏళ్ళు. 90 ఏళ్ళు బామ్మ ప్రెగ్నెంట్ అంటే నవ్వు రాదండి. నేడో రేపో మెచ్యూర్ అయిన అమ్మాయి వచ్చి కంగ్రాచులేషన్సే బామ్మ అంటే బామ్మకి ఎలా ఉంటుంది చెప్పండి? థ్యాంక్ యూ మనవరాల అంటదా? 90 ఏళ్ళు శారమ్మ ప్రెగ్నెంట్ ఎంత కడుపేసుకుని అలా తిరుగుతుంటే వయసులో ఉన్న వాళ్ళు నవ్వుతారు, వయసు అయిన వాళ్ళు నవ్వుతారు. బామ్మకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఏంటని ఎంత నవ్వరండి. అందుకే ఇవన్నీ ఊహించుకుని సమాజం ఏమనుకుంటుందని నవ్వుకుంది. కానీ దేవుని వాగ్దానాన్ని బట్టి మాత్రం చెప్పండి, హేళన చేయలేదు. అందుకే వాళ్ళ జీవితంలో నవ్వొచ్చింది. ఎంత బాగా నవ్వేశారంటే గుర్తుపెట్టుకోండి, అబ్బాయి పుడతారన్నప్పుడు నవ్వారు, అబ్బాయి పుట్టినప్పుడు నవ్వారు, అబ్బాయి పెరుగుతున్నప్పుడు నవ్వారు, అబ్బాయిని ఉయ్యాలేసి ఊపుతున్నప్పుడు నవ్వారు, అబ్బాయి భోజనం మానేసినప్పుడు పెద్ద విందు చేసి నవ్వారు. మాట్లాడితే గమనించండి, ఇస్సాకుని చూస్తే నవ్వేస్తున్నారు. దేవుడు పిలిచి అన్నాడు,
అబ్రహాం నీతో పర్సనల్గా ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాయా అన్నాడు. ఏంటి ప్రభు అంటే, మీకు అర్థం అవడానికి వాడుతున్నాను, అంత వివరంగా అక్కడ ఉందని అడగండి, బాగా నవ్వుతున్నావు అనుకుంటున్నా ఈ మధ్య అన్నాడు. అవును ప్రభు, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ తర్వాత నాకు చాలా నవ్వు ఆగుతలేదు, నీ నవ్వు ఆపేసి ఒక మీటింగ్ ఉంది, నువ్వు వింటావా అన్నాడు. ఏంటి ప్రభు అంటే, నీ నవ్వుని, నీ లవ్ని, నీ కొడుకుని నాకు ఇచ్చేయి అన్నాడు. నవ్వు ఆగిపోయింది అబ్రహాంకి. ఏది చూసైతే నవ్వుతున్నావా నవ్వే నాకు కావాలి, ఏది లవ్ చేస్తున్నావా లవ్వే నాకు కావాలి, నీకు ఒక్కగానొక్క పుత్రుడు నాకు కావాలి, నాకు ఇచ్చేయి. ఎందుకు ఐజాక్ కొరకు మనం ఇంత ఇలా నేర్చుకోవాలంటే మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. గలతీ పత్రిక 4:28 ఇంటికి చదవండి. గలతీ పత్రిక 4:28 క్రైస్తవులకి రిప్రజెంట్ ఎవరో తెలుసా? ఐజాక్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తు, షాడో ఎవరో తెలుసా? ఐజాక్. ఇస్సాకు యేసుక్రీస్తు వారి గుర్తు, ఇస్సాకు గలతీ పత్రికలో క్రైస్తవులకు గుర్తు. ఈ ఇస్సాకు ఈ వంశావళిలో యేసుక్రీస్తు వారికి ఒక తొలడుగు. ఈయన గురించి మనకి ఎందుకు పరిచయం చేస్తారు మత్తయ్య గారు అంటే, ఇదిగో చూడండి, ఆ మత్తయ్య గారు పరిచయం చేస్తున్నప్పుడు ఇదిగో నీ నవ్వు నాకు కావాలని అబ్రహాంని అడిగాడు. ఆ టైంలో మన అబ్రహాం సైడ్ నుంచే మనం స్టడీ చేస్తాం, కానీ అసలు ఇస్సాకు సైడ్ ఏం జరుగుతుందని ఎప్పుడైనా మనం స్టడీ చేసామా? నా మాట మీకు అర్థమవుతుంది లేదు. కీలకమైన ఘట్టం అబ్రహాము ఇస్సాకుల జీవితంలో కీలకమైన ఘట్టం ఏదుందంటే బలి సందర్భం. ఆ బలి సందర్భంలో అసలు ఆ నిండు వృద్ధాప్యలో ఉన్న అబ్రహాము ఎంత వణికిపోయాడని అబ్రహాం సైడ్ నుంచే మనం చూస్తాం, కానీ అసలు ఇస్సాకు ఏం ఫీల్ అవుతున్నాడు ఎప్పుడైనా మనం గమనించామా? ఒకసారి చూద్దాం, అసలు ఇస్సాకు గారిని టచ్ చేద్దాం. ఈరోజు మనం కేంద్రీకరించేదంతా ఇస్సాకు మీదే, ఐజాక్ మీదే మన స్టడీ. ఒకసారి చూద్దాం. ఎంతసేపు మన ప్రసంగాలన్నా అబ్రహాము గుండె ఎలా కొట్టుకుందని మనం చూస్తాం. ఒక్కగానొక్క కొడుకుని దేవుడు అడుగుతున్నప్పుడు, ఆ ఒక్కగానొక్క కొడుకు బలిగా సొంత చేతులు తీస్తున్నప్పుడు వృద్ధాప్యంలో ఉన్న తండ్రి ఎంతగా అసూలు బారిసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడో చూస్తాం. కానీ ఈరోజు కొంచెం టర్న్ తీసుకుందాం మనం. అబ్రహాం సైడ్ కాకుండా ఈ సందర్భంలో ఇస్సాకు యొక్క విశ్వాసం ఆ టైంలో ఎలా పనిచేసింది, ఏం జరుగుతుంది అసలు? మనకు డౌట్లు రేజ్ అయ్యే క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికే అంత సందర్భం ఏంటంటే, అప్పటికి ఐజాక్ ఇమేజ్లో చూస్తున్నంత చిన్నోడేం కాదు, పెద్దోడే. మంచి ఏంటో చెడేంటో పరిస్థితి ఏం జరుగుతుందో, వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు, ఏం మోస్తున్నాడో అన్నీ అంచనా వేయగలిగిన పరిపక్వత కలిగిన టీనేజ్ అబ్బాయే. ఇస్సాకు సందర్భాన్ని మనం పరిచయం చేసుకోవాలంటే కొంచెం ముందుకెళ్దాం. ఏం జరుగుతుందో ఒక్కసారి 22వ అధ్యాయం అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి 21వ అధ్యాయానికి రండి. ఆదికాండం 21వ అధ్యాయం 8వ నుండి. ఆదికాండం 21వ అధ్యాయం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన ఈ దాసిని దీని కుమారుడిని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అన్ను. బాగా వినండి. అబ్రహాము గారు పాలు మానేసిన వెంటనే ఇంట్లో చాలా పెద్ద ఫంక్షన్ పెట్టాడట, లవ్ ఫీస్ట్ పెట్టాడట. ఎవరు? అబ్రహాం గారు. ఎప్పుడైతే ఆ కార్యక్రమంలో మంచి ప్రేమ విందు పెట్టాడో, ఆ అబ్బాయి పాలు మానేసి అటు ఇటు తిరుగుతాడు. ఎవరు అబ్బాయి? ఇస్సాక్ గారు. ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పటికే ఒకడు పుట్టాడు. ఎవరికి? ఇస్మాయిల్. ఎవరికి? అబ్రహాం గారికి. ఆగరికి. మళ్ళీ ఆ కుంపటంతా తెచ్చింది ఈ శారమే. ఈ శారం కుదురుకుంటా కుంపట లేకుండా ఉండు. ఆ శారం తెచ్చిన వ్యవహారానికి ఈ కుంపట్లో ఆడు ముందు పుట్టాడు. ఎవరు? ఇస్మాయిల్ గారు ముందు పుట్టారు. ఇస్మాయిల్ ముందు పుడితే ఇస్మాయిల్ కాస్త వయసులో పెద్దోడు కనుక ఈ చిన్న పిల్లోడిని ఎగతాళి చేస్తున్నాడంట. మరి ఏమైనా ఎగతాళి చేశాడు కామెంటరీ లేదు, కానీ మొత్తం మీద శారంకి గట్టిగానే మండింది. ఒరే, నేను పిలుస్తూ వచ్చింది మీ అమ్మ, మేము పెడితే బతుకుతున్నారు మీ అమ్మ, నువ్వు అలాంటిది నా కొడుకు నేను ఎటకారం చేస్తున్నావని ఫైర్ ఎవరి మీద ఇచ్చింది? ఇస్మాయిల్ మీద ఇవ్వలేదు. కానీ చెప్పండి, డైరెక్ట్ గన్ షాట్ ఎవరు పెట్టింది చెప్పండి? అంతా నువ్వే చేసావు. ఎవరిని? శారం. అసలు అంతా ఏం చేయలేదు, ముందు ఇప్పుడు చేసింది ఎవరు? శారం. ఆడలతో వచ్చిన గొడవ పెట్టంటే చేయాల్సిందంత చేసి చెప్పండి. అంత నువ్వు అదేలే, అంత నువ్వే చేసావు అంటారు. మీ ఆవిడ ఇక్కడ ఉంది చెప్తాను. చేయాల్సిందంతా చేసి చెప్పండి, అంతా నువ్వే చేసావు అంటారు. అంతా నువ్వే చేసావు. శారమ్మకు కూడా చూడండి, అసలు సలహా ఇచ్చింది ఎవరు? బోర్డు సలహా ఇచ్చింది ఎవరు? తీసుకొచ్చింది ఎవరు? పెట్టింది ఎవరు? బిడ్డని కనమన్నది ఎవరు? అన్నీ ఇచ్చింది ఇవిడే. ఇప్పుడు గొడవ అవుతుంది. గొడవ అవుతున్నప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు దాని కొడుకుని కానీ పంపకపోతే మన స్లాంగ్లో బత్తి మీద సవాలంది. ఫంక్షన్ జరుగుతుంది, నేను చూస్తాను, ఫంక్షన్ ఆపేస్తుంది, అవసరమైతే ఆపేస్తారు. ఇలా ఆపాలనుకుంటే ఎవరు చెప్పండి.
ఇక భోజనాలు కూరలు మనకి ఇంటి పడతారు కూడా. అలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎందుకోసం కూడా నేను మాట్లాడతాను, నేను డీల్ చేస్తాను, నేను కంగారు పడకని చెప్పి మొత్తం మీద డీల్ చేశాడు, పంపించేశాడు. ఈ 21వ అధ్యాయం చూసేసరికి అప్పటికి పాలు మానేసిన వయసు అంటే బహుశా ఒక 3 ఏళ్ళు లేదా 4 ఏళ్ళు లేదా ఒక 5 ఏళ్ళు లోపు అప్పటికి ఉంటుంది. అక్కడి నుంచి మనం దాటుకుని వస్తే ఆ వచనానికి, ఆ అధ్యాయానికి చివరికి 34 రండి. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరదేశకుడు, అనేక దినాల దగ్గర కొన్ని మూలాలు చెప్తున్నా అనేక సంవత్సరాలు ఉన్నాడు. అంటే ఫంక్షన్ అంటే ఈ అధ్యాయంలో పాలు మానేసిన వెంటనే ఫంక్షన్ జరిగిపోయింది. ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఫంక్షనే కాదు, కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది. సంవత్సరాలకి ఈ కాలాన్ని కలిపితే అప్పటికి ఇస్సాకు వయసు చెప్పండి పెరిగింది. ఎంత వయసు పెరుగుంటుంది? ఎంత వయసు పెరుగుంటుంది అంటే 22వ అధ్యాయం రండి ఒకసారి. 22వ అధ్యాయం 6 వచనం. 22వ అధ్యాయం 6 వచనం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిన ఏమర్థమవుతుంది చెప్పండి. ఇస్సాక్ గారు 21వ అధ్యాయం చూసేసరికి పాలు మానేసి ఆడుకునే వయసు. ఆ 34వ వచనంకి వచ్చేసరికి కొన్ని దినాలు సంవత్సరాలు గడిచిపోయి 22వ అధ్యాయం 6వ వచనంకి వచ్చేసరికి మనం అనుకుంటే జస్ట్ పేజీ తిప్పేసాం అనుకుంటాం, కానీ పేజీ అధ్యాయం తిప్పేయడం కాదు. కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ సంవత్సరాల చరిత్రలో కాలంతో పాటు ఇస్సాకు వయసు కూడా పెరిగింది. మీరు చూడండి, కట్టెలు మోస్తున్నాడంటే, ఒక మనిషిని కాల్చేంత కట్టెల మోపు మోస్తున్నాడంటే ఆడుకునే వయసు అంటారా, టీనేజ్ వయసు అంటారా చెప్పండి. టీనేజ్ అంటే ఒక మనిషిని, లేదా ఒక పొట్టేల్ని, లేదా ఒక గొర్రె పిల్లని, ఒక మనిషిని కాల్చేంత, ఒక దేహాన్ని కాల్చేంత మోపు మోస్తున్నాడంటే అప్పటికి తండ్రి అంతా ఎదిగిపోయాడు. ఒక మనిషి, ఒక సంపూర్ణమైన మనిషి చేయగలిగే పనులు ఆ కుర్రోడు చెప్పండి చేస్తున్నాడంటే కట్టెలు మోస్తున్నాడు. రెండో దగ్గర చెప్పిన ఆ 22 వచనంలో దహన బలికి గొర్రె పిల్ల ఉండాలని అడుగుతున్నాడంటే మెచ్యూరిటీ వచ్చేసింది. మాట మీకు అర్థమవుతున్నా లేదు అంటే కట్టెలు మోస్తున్నాడు, దహన బలికి గొర్రె పిల్ల కావాలంటున్నాడు. దహన బలికి గొర్రె పిల్ల కావాలని అడుగుతున్నాడంటే మీకు అర్థం కావాలి, ఆ దహన బలికి గొర్రె పిల్ల కావాలని అడుగుతుందంటే దహన బలేంటో, కృతజ్ఞత బలేంటో, లేదా అర్పించే సాదాసీదా అర్పణలేంటో అన్ని అబ్బాయికి అప్పటికే చెప్పండి అర్థమైపోతున్నాయి. రెండోది ఇంకా బాగా అర్థం కావాలంటే తన తండ్రి గొర్రె పిల్లను కాదు తననే బలిస్తున్నాడని తెలిసినప్పుడు పారిపోగలిగే శక్తి ఇస్సాకుకున్నా పారిపోకుండా నిలబడుతున్నాడంటే తండ్రి యొక్క ఫెయిత్ని చెప్పండి గౌరవించే నాలెడ్జ్ ఆ అబ్బాయికి ఉంది. చిన్నోడేం కాదు. ఇస్సాకు జీవితంలో ఇంకా బాగా వినండి, అతడు ప్రయత్నిస్తే ఖచ్చితంగా తప్పించుకుని పోతాడు. అతడు ఎలాంటి ప్రయత్నాలు చేసినా గమనించండి, వాళ్ళ నాన్నగారు వెనకాల పరిగెట్టలేడు. ఎందుకంటే అబ్రహాంకి అప్పటికి 100 దాటింది, ఇస్సాకుకి మంచి టీనేజ్ వయసు ఉంది. నీ గొర్రె పిల్ల, నీ శాదస్తం భక్తి నా మీద చూపిస్తున్నావు ఏంటని వాళ్ళ నాన్న మీద తిరగబడితే అబ్రహాం ఏమన్నా చేయగలడా? ఏమీ చేయలేడు. కానీ ఆయన తిరగబడలేదు. తప్పించుకునే శక్తి ఉన్నా తిరగబడలేదు, తప్పించుకునే ప్రయత్నాలు చేయలేదు. కానీ ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేసినట్టు బైబిల్ నమోదు చేయలేదు. ఇంకా అబ్రహాము గారిని ఎదిరించి వాదించి తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. వృద్ధాప్యంలో తన తండ్రిని ఎలాగైనా లోపడ్డానికి కష్టతరంగా వ్యవహరించాడనే పదాలు బైబిల్లో లేవు. నా మాట మీకు అర్థమవుతున్నా లేదో? మరలా తన తండ్రిని అంటే అబ్రహాముతో ఎదిరించడం లేదు, వాదించడం లేదు, తప్పించుకునే ప్రయత్నం చేసడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి తన కొడుకుని లోపరచుకోవడానికి చాలా కష్టపడ్డాడని బైబిల్లో లేదు. మరేముంది? మరణం కళ్ళ ముందుకు వచ్చిందని తెలిసినా, తన తండ్రి తన మీదకి కత్తెత్తాడని తెలిసినా, మరణం వరకు తండ్రికి వినయంగా లోబడిన ఒక టీనేజ్ అబ్బాయి ఇస్సాకు అని మాత్రమే బైబిల్లో ఉంది. 22వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నప్పుడు తన తండ్రి తన మీదకి కత్తెత్తినప్పుడు ఇస్సాకు ప్లేస్లో నిలబడదాం, ఏం ఆలోచిస్తాడు చెప్పండి? వయసు ఉంది, పారిపోయే శక్తి ఉంది, దహన బలికి గొర్రె పిల్లవాలి కానీ నరబలి ఇవ్వకూడదని ఆలోచించే జ్ఞానం ఉంది, వాళ్ళ నాన్నతో వాదన పెట్టుకునేంత బలము ప్రయత్నము ఉంది. ఇవన్నీ అబ్బాయికి అంత మెచ్యూరిటీ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు తన మీదకి ఇన్ని రోజులు పెంచిన నాన్న ఇలా కత్తెత్తినప్పుడు ఖచ్చితంగా ఆయన మైండ్లో ఏం తిరుగుతుంది? మనమైతే ఏం ఆలోచిస్తాం చెప్పిన? అంతేలే, మొదటి నుంచి ఎలాగైనా మా నాన్నకి ఇస్మాయిల్ అంటే ఇష్టం. మా అమ్మ పక్క గొడవ పెడుతుంటే పక్కకు పోయి మా అన్నయ్య కోసం ప్రార్థన చేశాడు. ఈ పెద్ద ఆయన నాకు తెలుసు. ఎంత గొడవ జరుగుతుంటే మా నాన్న ఏం చేశాడు నాకు తెలుసు. నీకు బిడ్డనిస్తానయ్యా అని దేవుడు వాగ్దానం చేసినా మరి ఈడి సంగతి ఏంటని ఈడి కోసమే ప్రార్థన చేశాడు. ఆ విషయం నాకు తెలుసు. మొదలు పుట్టిన మా అన్నయ్య మీదే ప్రేమ ఎక్కువ ఉంది. నన్ను ఎలాగైనా పక్కన పెట్టాలని ప్లాన్ చేసి పక్కా స్కెచ్ చేసి మా అమ్మకు కూడా ఒక మాట చెప్పకుండా
దేవుడి పేరు మీద నన్ను బలి చేయడానికి ఇదంతా చేస్తున్నాడని నాకు అర్థం అవుతుందని నీలాటోడు నాలాటోడు అయితే ఇసాకు ప్లేస్లో ఉంటే అనుకుంటాడు అనుకోండి. చెప్పండి, ఎంత చేసినా కానీ నేను నచ్చలేదు. ఎంతసేపు ఆగర్ అంటాడు, ఎంతసేపు చెప్పండి ఇస్మాయిల్ అంటాడు. వాళ్ళు బాగుండాలని వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. బహుశా మా అన్నయ్యకి మా నాన్న ఆస్తులకి నేను అడ్డొస్తున్నానని మా నాన్న ఈ విధంగా నాకు స్కెచ్ చేశాడని అనుకున్నాడా? అవి అనుకోకండి. ఇసాక్ ఏమనుకోండి చెప్పిన ఒకటే ఆలోచించాడు. ఈ బలి నైవేద్య కార్యక్రమం ఏదైతే ఉందో మా నాన్న ఆ తండ్రికి విధేయత చూపించడం అనేది ఎంత వాస్తవమో మా నాన్నకి చెప్పండి నేను విధేయత చూపించడం అంతే వాస్తవం. కమ్మతని చెప్పిన ఆ బలి విషయంలో తన మైండ్లో తిరుగుతున్న మరొక పాయింట్ ఏంటంటే మా నాన్న దేవునికి బలిగా నన్ను ఇస్తున్నాడన్న ఆ వినయమే కాదు, మరొకటి ఈ బలిని నేను అడ్డుపడకూడదన్న భయం కూడా ఎవరికి ఉందో తెలుసా? ఇస్సాకు ఉందండి.